గురుభ్యో నమః. శుక్ర పురుషాకార చక్రం. శుక్రుడు పురుషాకార చక్రం. దాని ఫలితాలు జనన సమయంలో శుక్రుడి నక్షత్రం నుండి, అంటే జనన జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉండో చూడండి, ఆ నక్షత్రం నుండి ప్రారంభించాలి. ఒక మనిషి ఆకారం వేసి శుక్రుడి నక్షత్రం ఫస్ట్ అన్నమాట స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అక్కడి నుంచి మొదటి 4 నక్షత్రాలు నుదుటి పైన, తర్వాత 5 నక్షత్రాలు మెడ పైన, తర్వాత 5 అక్షరాలు హృదయం పైన, నెక్స్ట్ 5 అక్షరాలు గుప్తాంగాల పైన, తర్వాత 5 అక్షరాలు తొడలపైన, తర్వాత 3 అక్షరాలు పాదాలపైన. మొత్తం 27 అవుతుంది అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 4, 5, 9, 9, 5, 14, 14, 5, 19, 19, 5, 24 ప్లస్ 3, 27, 27 నక్షత్రాలు అసలు. అక్కడి నుంచి ఇప్పుడు జన్మ నక్షత్రం. ఆ జన్మ నక్షత్రం కనుక ఫస్ట్ జన్మ నక్షత్రం కనుకంటే శుక్ర నక్షత్రం నుంచి జన్మ నక్షత్రం చంద్రుడి నక్షత్రం కౌంట్ చేసినప్పుడు నుదుటి పైన ఉంటే కనుక, అంటే నుదురు ఇక్కడ కదా ఫస్ట్ ఇది అనమాట, 1 to 4లో ఉంటే కనుక రాజ్యాధికారం లభిస్తుంది. మెడ పైన ఉంటే ధనలాభం లభిస్తుంది. హృదయంలో ఉంటే సంతోషము. గుద ప్రాంతంలో ఉంటే శత్రు భయం కలుగుతుంది. తొడల పైన ఉంటే రుచికరమైన ఆహారము, తీపి పదార్థాలు లభిస్తాయి. పాదాల పైన ఉంటే గొప్ప సౌఖ్యం లభిస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 25 సెప్టెంబర్ 28 రోజు హైదరాబాద్ మధ్యాహ్నం 1 గంటకు రఫ్గా, ఎందుకంటే అవసరం టైం పెద్దగా అవసరం ఎందుకు మారదు కదా, అంత రోజంతా అదే ఉంటుంది జనరల్ ఈ నక్షత్రాలకు. శుక్రుడు పురుషాకార ఫలితాలు చూద్దాం. ఈరోజు శుక్రుడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఉన్నాడు. జన్మ నక్షత్రం చంద్రుడు ఎక్కడ ఉంటే జ్యేష్ఠ నక్షత్రంలో. ఇప్పుడు పూర్వ ఫల్గుని నక్షత్రం నుండి జ్యేష్ఠ నక్షత్రం లెక్కిస్తే అది 8వ నక్షత్రం అవుతుంది. అంటే 8 అంటే మెడపైన ధనలాభం. ఇక్కడ వెనక్కి వచ్చేసి చూడండి, ఇక్కడికి వస్తుంది. 8 అంటే 5 నుంచి 9 మధ్యలో కదా, మెడపైన ఉంటే కనుక ధనలాభం కలుగుతుంది. ఇక్కడికి వచ్చి చూడండి, ఇక్కడ మనం పూర్వ ఫల్గుని ఒకటి, తెలుగులో పుబ్బ నక్షత్రం అంటారు, సంస్కృతంలో పూర్వ ఫల్గుని అంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 నక్షత్రాలు. సో ఇది ఇట్లా మనం శుక్ర పురుషాకార చక్ర ఫలితాలు చూడవచ్చు అన్నమాట. ధన్యవాదాలు.